ఒకదాన్ని మించి మరొకటిగా చిత్రాలు ప్రారంభం. టాలీవుడ్ నుంచి యాక్షన్ చిత్రాలు, మనసు దోచేస్తుంది అలరించే కళాకారుల శైలి, మ్యూజిక్ హోరు ప్రతిధ్వనిస్తుంది, బోర్డంకి పడుతుంది ఫుల్ స్టాప్. ఇది CSLV వినోదం కోసం సమయం. This is Rocky Communication. నమస్తే, రాకీ మీడియా వార్తా విశ్లేషణ లైవ్ షో కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో మాట్లాడటానికి బీజేపీ సీనియర్ నాయకులు హనుమంత్ యాదవ్ గారు. నమస్తే హనుమంత్ యాదవ్ గారు. నమస్తే. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాఖల సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. సాకులు చెబితే సహించనంటూ ఆయన చెప్పిన వ్యాఖ్యలనే ప్రధాన వార్తగా అన్ని పత్రికలు రాసిని. ర్యాంకులు కూడా ఇచ్చారు ఈ అప్లికేషన్స్ వీటి మీద పరిష్కారంలో. చంద్రబాబు నాయుడు 6వ ర్యాంకు, పవన్ కళ్యాణ్ 11, లోకేష్ 9 ఇలా ఇవ్వటం కూడా మనం పత్రికల్లో చూసాము. వివేక హత్యకు సంబంధించి వివేక హత్య కేసులో మరింత దర్యాప్తుకు ఓకే అంటూ కూడా పత్రికలు రాసినాయి. అమెరికా పర్యటనలో ఉన్న లోకేష్ వ్యాఖ్యలను కూడా పత్రికలు రాసినాయి. డోర్ సిటీలో పెట్టుబడులను పెట్టండి అని. అదేవిధంగా పంచాయతీరాజ్ ఉద్యోగుల సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలను కూడా మనం గమనించాము. అయితే ముఖ్యంగా ఏంటి వందే మాత్రమే వివాదం? 150 సంవత్సరాలు గడిచిపోయినాయి. మరలా మాయనగాయాలనే రేపటం బీజేపీ వ్యూహమా? ఎందుకు ఇటీవల పార్లమెంట్లో మోడీ అలా మాట్లాడటం? వందే మాతరం గేయం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్లో ఒక చర్చ చేయటం జరిగింది. ఆ చర్చలో ముఖ్యంగా ఎందుకయ్యా అంటే, ఈ దేశానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఈ వందే మాత్రానికి సంబంధించినటువంటి విషయాలు పూర్వపరాలు తెలియజేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఎందుకోసమయ్యా అంటే, వందే మాత్రం ఉద్యమం అనేది దేశభక్తిని, దేశ ప్రజలలో జాతీయోద్యమాన్ని రగిల్చినటువంటి ఒక గేయం. అలాంటి గేయానికి సంబంధించినటువంటి అంశాలు మొత్తం కూడా ఈ దేశానికి సంబంధించినటువంటి యువత, ఈ దేశానికి సంబంధించినటువంటి ప్రజలందరినీ కూడా తెలియజేయాలని చెప్పేసి ఉద్దేశంతో పార్లమెంట్లో ప్రత్యేకమైనటువంటి ఒక చర్చ పెట్టడం జరిగింది. అయితే ఆ వందే మాత్ర గేయంలో ఉన్నటువంటి అంశాలను 6 అంశాలు 6 భాగాలుగా ఉందని చెప్పేసి నేటి యువతకి ఎంతమందికి తెలుసు మీరు చెప్పండి. వాస్తవానికి వందే మాత్ర గేయాన్ని మనం 2 చరణాలు మాత్రమే, 2 భాగాలు మాత్రమే పాడుకోవటం జరుగుతుంది. యాదవ్ గారు, ఇక్కడ ఏమంటే వివాదాస్పదమైనటువంటి శ్లోకాలని దుర్గామాతకు సంబంధించి, సరస్వతీదేవికి సంబంధించినటువంటి అంశాలను ఎప్పుడూ తొలగించడం జరిగింది. మిగిలిన వందే మాత్రాన్ని ఇప్పుడు పాడుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా ఒక సెక్యులర్ దేశంలో మరలా వివాదం కదా ఇదంతా? మరలా ఇది కాంగ్రెస్ రేపినటువంటి వివాదం అండి. ఓకే, కాంగ్రెస్ ఆ రోజున్నటువంటి నెహ్రూ గారు చేసినటువంటి కుట్రలో భాగంగా వందే మాత్రం మొత్తం 6 భాగాలు ఉంటే 6 భాగాలలో 2 భాగాలు మాత్రమే ఈరోజు ఈ దేశ ప్రజలకి, ఈ దేశ యువతకి తెలుస్తుంది. మిగతా రిమైనింగ్ భాగాలు తెలియవు. ఎందుకోసమయ్యా అంటే, వందే మాత్రం ఈ దేశం యొక్క ఐక్యతను, ఈ దేశ ప్రజల యొక్క సంస్కృతిని, ఈ దేశంలో ఉన్నటువంటి దుర్గామాత, కాళీమాత అనే అంశాలు వందే మాత్రములో ఉన్నాయని చెప్పేసి ఆ రోజు నెహ్రూ గారు కావాలనే కుట్రతో మహమ్మద్ అలీ జిన్నాతో అంటకాగి వందే మాత్రంలో ఉన్నటువంటి మొత్తం చరణాలను మాత్రం ఆమోదించకుండా 2 చరణాలు మాత్రమే ఆమోదించేటట్లు చేశాడు. ఎందుకోసమయ్యా అంటే, వందే మాత్రం అనేది దేశభక్తికి సంబంధించినటువంటి గేయం. దానికి వందే మాత్రానికి కూడా మతం రంగు పులివి దాన్ని ఒక వర్గ ప్రజలకు సంబంధించినటువంటిదిగా క్రియేట్ చేసి దేశ విభజనకు కారణమైనటువంటి జవహర్లాల్ నెహ్రూ అండ్ జిన్నా ఇద్దరు కుట్రలను ఈ దేశ ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే
మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ అంశాన్ని లేవనెత్తి ఈ అంశంలో ఉన్నటువంటి కుట్రను దేశ ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ అంశాన్ని మేము లేవనెత్తడం జరిగింది. ఈ అంశంలో ఏమండి 2 చరణాలు ఆమోదించారు రాజ్యాంగ సభ. మూడో చరణంలో కాళీమాత దుర్గామాత ఉన్నదని చెప్పేసి ఆ చరణాన్ని ఆపేయటం, 4వ చరణంలో శక్తికి సంబంధించినటువంటి అంశం ఉందని ఆ చరణాన్ని ఆపేయటం, 5వ అంశంలో దేశం యొక్క సంస్కృతిని ఇనుముడింపు చేశారని చెప్పేసి ఆచరణాన్ని ఆపేయటం, 6వ అంశంలో ఈ దేశం యొక్క శక్తి, ఈ దేశం యొక్క యుక్తిని ప్రపంచ దేశాలకు తెలియజేయాలని చెప్పేసి ఉన్నటువంటి అంశాన్ని ఆపేయటం ఎంత దుర్మార్గకరమైనటువంటి అంశం అండి. ఎక్కడుందండి ఈ వందే మాత్ర గేయంలో మతపరమైనటువంటి అంశాలు ఎక్కడున్నాయి? అంటే మోడీకి కానీ బీజేపీకి కానీ ప్రేమ వందే మాత్రం మీద కాదు, రాబోయే బెంగాల్ ఎన్నికల్లో గెలవాలనే కాంక్ష అనేది. ఏమండి కోటేశ్వరరావు గారు, బెంగాల్లో 1905వ సంవత్సరంలో బెంగాల్ విభజన ఉద్యమానికి జీవం పోసిందే ఈ వందే మాత్రం గేయం అండి. ఈ వందే మాత్ర గేయం అంటే ఒక వైబ్రేషన్. వందే మాత్ర గేయం వింటే బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయండి. ఎందుకోసమయ్యా అంటే వందే మాత్రం అనేది ఈ దేశం ఐక్యతను, ఈ దేశ భక్తిని బ్రిటిష్ వారి గుండెల్లో గుణపొందించినటువంటి గేయం అండి. ఈ గేయాన్ని బెంగాల్ ఎన్నికల కోసం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం కానీ, ఈ బెంగాల్ ఎలక్షన్ కోసం కానీ చేయాల్సినటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి లేదండి. 1905లోనే బెంగాల్ విభజనకి వ్యతిరేకంగా ఉద్యమించినటువంటి సమయంలో ఈ వందే మాత్ర గేయం అనేది బ్రిటిష్ వారిని హడలెత్తించినటువంటి గేయం అండి. అసలు ఇంకా అండి కోటేశ్వరరావు గారు, 1973కి వెళ్ళాలండి మనం ఈ చరిత్ర తెలుసుకోవాలంటే. 1973లో ఈ సాధువులు ఈ బెంగాల్లో కాళీమాతని దుర్గామాతని దర్శించుకోవడానికి వెళ్తుంటే ఈ బ్రిటిష్ వారు ఈ సాధువులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపి 150 మంది సాధువుల యొక్క మరణానికి కారణమైనటువంటి సందర్భంలో ఈ వందే మాత్రం యొక్క మూలాలు అక్కడ పడ్డాయండి మొదటగా. తర్వాత 1776లో బకించంద్ర చటర్జీ గారు ఆనంద్ మఠ్ అనే గ్రంథంలో ఈ వందే మాత్ర గేయాన్ని పొందుపరచడం జరిగింది. తదనంతర కాలంలో కలకత్తాలోని కాంగ్రెస్ పార్టీ సమావేశంలో మొదటిసారిగా మన జాతీయ నాయకులు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ వందే మాత్ర గేయాన్ని ఆలపించటం జరిగింది. అయితే ఈ మహమ్మద్ అలీ జిన్నా, ఈ జవహర్లాల్ నెహ్రూ చేసినటువంటి కుట్రలో భాగంగా ఈ వందే మాత్ర గేయాన్ని ఈ 2 చరణాలు మాత్రమే ఆమోదించి మిగతా చరణాల పైన ఒక మతం ముద్ర వేసేసి వాళ్ళిద్దరూ ఆపేయటం జరిగింది. కానీ అదే సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గాని, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ, సుభాష్ చంద్రబోస్ గారు కానీ ఆ యొక్క చరణాలు ఉండాల్సిందేనని చెప్పేసి దాన్ని వాళ్ళు వ్యతిరేకత తెలపకపోయినా కానీ వాళ్ళు వ్యతిరేకత తెలిపారు. మాకేం అభ్యంతరం లేదన్నారని చెప్పేసి ఇప్పటికీ కూడా ఈ దేశ ప్రజల్ని మోసం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందండి. హనుమంత్ యాదవ్ గారు, 47లో దేశ విభజన జరిగింది. ఇప్పటికీ మీరు చెప్పేది ఏమంటే దేశ విభజనకి ఎవరు ఒప్పుకోలేదు, నెహ్రూనే కారణం అని చెప్తారు. ఇప్పటికి కూడా మీరు పదే నెహ్రూని టార్గెట్ చేయటం ఏంటి? మీరు పదే నెహ్రూను టార్గెట్ చేయటం అనేది మా ఉద్దేశం కాదండి. ఈ దేశానికి సంబంధించినటువంటి విభజన గాయాలు నేటికి కూడా దేశ ప్రజల్ని బాధిస్తూ ఉన్నాయి. ఎందుకోసమే అంటే ఆ నెహ్రూ చేసినటువంటి పుణ్యం కారణంగా ఈ రోజు కూడా మనం జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన అంశానికి సంబంధించిన బాధ మనందరికీ కూడా ఉంది. ఎందుకోసమే అంటే నెహ్రూ, మహమ్మద్ అలీ జిన్నా చేసినటువంటి ఈ ఇద్దరు కుట్రలో భాగంగా దేశ విభజన జరిగింది. దేశ విభజనతో పాటు కాశ్మీర్ సమస్యను కూడా
నెహ్రూ గారు నేటికి స్వతంత్రం వచ్చి 78, 79 సంవత్సరాలు గడుస్తున్నా కానీ నెహ్రూ చేసినటువంటి పొరపాటు వల్లనే ఈరోజు కాశ్మీర్ సమస్య సజీవంగా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదండి. ఎందుకోసం అంటే ఏమంటే కోటేశ్వరరావు గారు ఇది ఒకటి గమనించాలా, నెహ్రూ గారికి జిన్నా గారికి ఒక లోపాయకారి ఒప్పందం ఉంది ఆ రోజుల్లో. మన ఇద్దరం ప్రధానులు కావాలా, ఒక దేశానికి ఇద్దరు ప్రధానులు ఎలా ఉంటారంటే ఉండరు కదా. ఏం చేయాలంటే వాళ్ళిద్దరు ఒక కుట్ర పన్నారు. ఏమని చేశారు, ఈ దేశాన్ని విభజిద్దాం, 2 దేశాలుగా విభజిస్తే ఒక దేశానికి నువ్వు ప్రధానమంత్రి కావచ్చు, ఒక దేశానికి నేను ప్రధానమంత్రి కావచ్చు. మధ్యలో ఈ ఫరూక్ అబ్దుల్లా లాంటి వాళ్ళు వచ్చారు. ఫరూక్ అబ్దుల్లా లాంటి వాళ్ళు వచ్చి మరి నా పరిస్థితి ఏంటంటే నీకు కూడా ఒక దేశాన్ని ఇస్తాము, నువ్వేమి ఇబ్బంది పడబాకని చెప్పేసి జమ్మూ కాశ్మీర్ ను సృష్టించాడు ఈ జవహర్లాల్ నెహ్రూ అండ్ జిన్నాకో కంపెనీ. అంటే ఇద్దరు కుట్రల మూలంగా దేశ విభజన జరిగిందంటారు. 100% జరిగింది. ఒక చిన్న మాట, ఇప్పుడు మనం కాశ్మీరే పెద్ద సమస్యలతో ఉంది మీరన్నట్టు ముస్లింల మూలంగా అనుకుందాం అని చెప్తారు మీరు. నిజంగా దేశ విభజన జరగకపోతే ఇప్పుడున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా భారతదేశం అంతర్భాగంగా ఉండుంటే ఇంకా మరింత సంక్షోభం ఉండేది కదా. అంటే ఈ కలహాలతో కాపురం చేసే కంటే విడిపోవడం మంచిది కదా, మరి దేశ విభజన జరగడం మంచిది కదా. ఏమండి అసలు ముస్లిం సమస్య కాదు, ఇది కాంగ్రెస్ సమస్య. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో మతం ఆధారంగా, కులం ఆధారంగా రాజకీయాలు చేసి గత 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి పాపం. ముస్లిమ్స్ కి హిందువులు ముస్లింలు అనే భేదాలు ఏమి లేవండి. మనం నిజంగానే మన ఇంటి పక్కన వాళ్ళు, మన వీధుల్లో, మన ఊరుల్లో ఉన్న వాళ్ళు మొత్తం మనం అక్క, బావ, చెల్లి, తమ్ముడు, వదిన అనే వరుసలు కలుపుకొని మనం పిలుచుకునేటటువంటి సమాజంలో మనం భారతీయ సమాజంలో ఉన్నాం. ఈ రాజకీయ స్వార్థం కోసం ఈ మహమ్మద్ అలీ జిన్నా, నెహ్రూ ఇలాంటి వారి యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం ఈ సమాజాన్ని హిందూ ముస్లింగా విభజించి వీళ్ళ యొక్క రాజకీయ ఆధిపత్యాన్ని చెలాయించుకోవటం కోసం, వీళ్ళ యొక్క పేరు కోసం ఇవన్నీ చేశారండి. వాస్తవానికి భారతీయ సమాజంలో ఉన్నది భారతీయులు మాత్రమే. ఈ భారతదేశంలో ఈ కులం ఆధారంగా, మతం ఆధారంగా రాజకీయాలు చేసి అసలు ఈరోజు స్వతంత్ర ఉద్యమం కాలంలోనే నెహ్రూ గారు నేర్పారు, దానికి బీజం వేశారు. కానీ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు చెప్పేదేమంటే స్వతంత్రోద్యమ కాలంలో బీజేపీ పాత్ర లేదు, బీజేపీ నాయకులు అంటే అప్పుడు జనసంఘ్ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, వాళ్ళెవరు కూడా స్వతంత్రం కోసం పోరాడలేదు. స్వతంత్రం కోసం పోరాడామని చెప్పుకున్న సావర్కర్ లాంటి వాళ్ళ క్షమాభిక్షను కోరారు. అయితే స్వతంత్ర పోరాటంతో సంబంధం లేని లేదా ఆ రోజు జనసంఘ్, ఈరోజు బీజేపీ, వీళ్ళే భారతదేశంలో మతత్వాన్ని పెంచి పోషిస్తున్నారు. కాంగ్రెస్ కానీ లెఫ్ట్ పార్టీలు చెప్పే మాట ఇది. కాంగ్రెస్ మరియు లెఫ్ట్ పార్టీలు చెప్పినటువంటి ఈ వాదన అనేది వీళ్ళు మార్చుకోరు. ఈ లెఫ్ట్ పార్టీలకి ఈ దేశంలో కాలం చెల్లింది. ఈ లెఫ్ట్ పార్టీలు ఎందుకని వీళ్ళు కాలం చెల్లినటువంటి అంశాలనే పట్టుకొని ఈ దేశ ప్రజలకు ఏం కావాలి, ఈ దేశ ప్రజల యొక్క అవసరాలు ఏంది, ఈ దేశ ప్రజలు ఏ రకంగా ఆలోచిస్తున్నారని చెప్పేసి ఉద్దేశం ఏమీ లేకుండా పాడిందే పాట పాటిపల్ల దాసుడా అని చెప్పేసి ఈ లెఫ్ట్ పార్టీలు అదే అంశాన్ని వల్లవేయటం అనేది వాళ్ళ యొక్క రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం. ఎందుకోసమయ్యా అంటే కాంగ్రెస్ పార్టీతో ఒకసారి లెఫ్ట్ పార్టీలు పొత్తు పెట్టుకోవటం, మరొకసారి దూరం కావటం. అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ఉంటారు లెఫ్ట్ పార్టీలు అనేది ఇది కామన్ వాడు. ఎందుకని ఈ దేశంలో లెఫ్ట్ పార్టీలు ఎదగలేకపోతున్నాయి? ఎందుకని ఈ దేశంలో లెఫ్ట్ పార్టీలు అధికారంలోకి చేజిక్కించుకోలేకపోతున్నారు? ఒకసారి లెఫ్ట్ పార్టీలు కూడా ఆలోచించాలి. లెఫ్ట్ పార్టీలు కూడా వాళ్ళ యొక్క కాలం చెల్లినటువంటి సిద్ధాంతాలను వదిలిపెట్టుకొని, లేకపోతే ఇది రష్యా ఉద్యమం అని, రష్యాలో కమ్యూనిజం అని, చైనాలో కమ్యూనిజం అని, లేకపోతే ఇంకోసాట ప్రపంచంలో దాదాపుగా అన్ని దేశాల్లో ఈ కమ్యూనిజం అనేది అంతరించిపోతుంది. బీజేపీ ఎదగటానికి కారణం ఏమంటే ప్రజలు ఎటువంటి మనోభావాలు ప్రజల్లో ఉన్నాయో ఆ మనోభావాలు రెచ్చగొట్టడం తేలిక కాబట్టి
హిందువుల మెజార్టీ హిందుత్వ భావజాలాన్ని మరింతగా రెచ్చగొడితే బీజేపీ పైన ఈజీ అవుతుంది కదా. కోటేశ్వరరావు గారు, లెఫ్ట్ పార్టీలు ఏంటి ఈ భావజాలాన్ని భిన్నంగా మాట్లాడాలి. కోటేశ్వరరావు గారు మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇది మీరు ఏంటంటే భారతదేశంలోనే భారతీయ జనతా పార్టీ దేశభక్తి, దేశ సమైక్యత, జాతీయవాదంతో నిర్మితమైనటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీ బ్లడ్లోనే మతం ఆధారంగా, కులం ఆధారంగా రాజకీయాలు చేయటం లేదు. ఎందుకోసమయ్యా అంటే ఫస్ట్ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏందయ్యా అంటే ఫస్ట్ దేశం, తర్వాత పార్టీ, తర్వాత సెల్ఫ్ అంటారు. ఈ సిద్ధాంతంతోనే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఓన్లీ మతం ఆధారంగానే రాజకీయం చేస్తుంది. మీకు తెలియంది కాదు, ఆర్టికల్ 370 రద్దయితే ఈ దేశంలో నెత్తురు బారుద్దని చెప్పేసి ప్రచారం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నెత్తురు కాదండి, ఒక్క బుల్లెట్ అన్నా పేలిందా? ఎందుకని? ఈ దేశ ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు, ఈ దేశ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. ప్రాంతీయంగా ఉన్నటువంటి అంశాలని రెచ్చగొట్టి వాళ్ళ యొక్క సెంటిమెంట్తో రాజకీయాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ రాజకీయాలకి ఈ దేశంలో స్థానం లేదు. అభివృద్ధి, ప్రజల యొక్క ఆకాంక్ష మాత్రమే ముఖ్యమని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అప్రతిహాతంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 15 సంవత్సరాల నుంచి పరిపాలన కొనసాగిస్తుంది. ఆ యొక్క అభివృద్ధిని దేశ ప్రజలు ఆదరించబట్టే నేడు ఈ దేశంలో 20 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది. ఈ దేశ ప్రజల ఆశీర్వాదం భారతీయ జనతా పార్టీకి ఉన్నంతకాలం ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశ ప్రజల యొక్క అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తూనే ఉంటుంది, ఇంకా చేస్తుంది. హనుమంత్ యాదవ్ గారు, నిన్న లోక్సభలో కూడా ఓట్ల చోరీ గురించి రాహుల్ గాంధీ ప్రస్తావించారు. దానికి అమిత్ షా ఓట్ల చోరీ చేసింది నెహ్రూ, ఓట్ల చోరీ చేసింది ఇందిరాగాంధీ అంటే రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నకి సమాధానం సజావుగా చెప్పకుండా మరలా నెహ్రూ మీద, మళ్ళీ ఇందిరాగాంధీ మీద వాళ్ళు ఎస్ఐఆర్ చేయలేదా అని వీరు చూపట్టడం. అంటే ఎస్ఐఆర్ అనేది నిరంతర కార్యక్రమం అండి. ఓటర్ల జాబితా సవరణ అనేది చేయొద్దంటారా? ఓటర్ల జాబితా సవరణ అనేది ఆగిపోతే ఓటర్ల జాబితా పర్ఫెక్ట్గా వచ్చుద్దా? అంటే ప్రతిపక్షాలు చెప్పేది ఏమంటే, అమిత్ షా ఒక మాట అన్నారు, చొరబాటుదారుల తొలగింపులో వెనక్కి తగ్గమని. అంటే మీరు బంగ్లాదేశీల పేరుతో, పాకిస్తానీల పేరుతో, చొరబాటుదారుల పేరుతో ముస్లిం ఓట్లను తొలగిస్తున్నారు ఎక్కువ చోట్ల. అంటే బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగించడం ద్వారా మీరు లబ్ధి పొందుతున్నారు. బీహార్లో జరిగింది అదే, దాన్ని రేపు బెంగాల్లో కూడా చేయబోతున్నారు మీరని. ఇది కరెక్ట్ గా అబ్సల్యూట్లీ రాంగ్ అండి. మీ వ్యతిరేక ఓట్లని ఎస్ఐఆర్ పేరుతో తొలగించబోతున్నారు. ఓటర్ల జాబితా సవరణ అనేది నిరంతర కార్యక్రమం అండి. అది కొత్త ఓటర్లు నమోదు చేయాలి, చనిపోయినటువంటి ఓటర్లను తొలగించాలి, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళినటువంటి ఓటర్లను సవరణ చేయాలి. ఈ నిరంతర ప్రక్రియ మీకు అనుకూలంగా మార్చుకుంటున్నారు అని. అది నిరంతర ప్రక్రియ అనేది మాకు అనుకూలంగా మార్చుకుంటున్నారు అనేది నిరంతరం బీజేపీకి అనుకూలంగా మారుతుంది. అది అసంబద్ధమైన. ఎలక్షన్ కమిషన్ కూడా బీజేపీకి లొంగిపోయింది, ఆ వ్యవస్థను కూడా బీజేపీ మేనేజ్ చేస్తుంది భారతదేశం. అంటే కోటేశ్వరరావు గారు, ఈ దేశ ప్రజలు ఏమన్నా తెలియని వాళ్ళు అనుకుంటున్నారా? ఈ దేశ ప్రజలను ఇంకా అమాయకులు అనుకుంటున్నారా? మీరు గత 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి పరిపాలన ఇదేనా? ఇంకా 60 సంవత్సరాల నుంచి మీరు ప్రజలను మోసం చేస్తూ బతికారు. మీరు ఇదే చేశారా? 60 సంవత్సరాల్లో మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఓటర్ల జాబితా సవరణ చేయలేదా? ఓటర్ల జాబితాను కొత్త ఓటర్లు ఎక్కించలేదా? ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా పనిచేసింది, ఇప్పుడు స్వతంత్రంగా పని చేయటం లేదు బీజేపీ అని కదా వాళ్ళ ఆరోపణ. ఏమండి, ఎలక్షన్ కమిషనర్ అనేది ఎప్పటికీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థే. అందులో
ఎవ్వరి ప్రమేయాలు, ప్రభుత్వాల ప్రమేయాలు ఏమీ ఉండవు. ఒక ఎలక్షన్ కమిషనర్ వాళ్ళ యొక్క ప్రొసీడింగ్స్, వాళ్ళ యొక్క సెక్షన్లు ఎలా ఉన్నాయో దాని ప్రకారమే వాళ్ళు ఎలక్షన్కి వెళ్తా ఉంటారు, వాళ్ళ రూల్స్ వాళ్ళు పాటిస్తూ ఉంటారు. కాబట్టి అధికారంలో ఉన్న పార్టీ అది చేస్తుంది, ఇది చేస్తుంది అనేది కామన్గా వాళ్ళు విమర్శలు చేస్తూనే ఉంటారు. కానీ ఆ విమర్శలు నిజమెంత అబద్ధమెంత అని చెప్పేసి ప్రజలు గమనిస్తూనే ఉంటారు. అలా అనుకుంటే మేము కేరళలో, కర్ణాటకలో మేము ఎందుకు ఓడిపోతామండి? కేరళ, కర్ణాటక ఎలక్షన్లో మేము ఎందుకు ఓడిపోతాం? లోక్సభ ఎన్నికల్లో మాకెందుకు ఒక 245, 250 దగ్గరకు వచ్చి ఆగిపోతాం? మేము ఏదన్నా ఎలక్షన్లో అక్రమాలు, ఎలక్షన్లు అయ్యి చేయాలనుకుంటే మేము 245 దగ్గర ఎందుకు ఆగిపోతాం అంటే మీరు గెలిస్తేనేమో ఎలక్షన్ సక్రమం అయినట్టు, ఎదుటి మేము గెలిస్తేనేమో ఎలక్షన్ కాదు, ఏదో ఓటర్ల జాబితాలో తప్పులు చేశారు, ఈవీఎంల్లో తప్పులు చేశారు. ఈ ఎంతవరకు ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉంటారని మేము వాళ్ళు తెలుసుకోవట్లేదండి. అది హనుమంత్ యాదవ్ గారు, బీజేపీ 12 సంవత్సరాల పరిపాలన మీరు గొప్పగా చెప్తూ ఉంటారు. కానీ వ్యవస్థల మొత్తాన్ని ధ్వంసం చేసింది బీజేపీ, ప్రైవేటీకరణ పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. ఆఖరికి విమానయాన రంగంలో కూడా ఇలా ప్రైవేటు వాళ్ళకి అప్పజెప్పటాన్ని ఇండిగో సంక్షోభం తలెత్తింది. అంటే డిసెంబర్ 1 నుండి అమలు చేసేటువంటి రూల్స్ని అమలు చేయటంలో మీరు పక్కా పద్ధతులు అమలు జరిపే విధంగా మీరు చర్యలు తీసుకోలేదు. అందుకే డిసెంబర్ 2 నుంచి పెద్ద ఎత్తున విమానాలు ఆగిపోయినాయి. అంటే ప్రైవేటీకరణ వైపు మోడీ మొగ్గు చూపడమే ఈ సంక్షోభానికి కారణమైంది. ప్రైవేటీకరణ అంశాన్ని చాకుగా చూపి ఇండిగో విమానయాన సంస్థ యొక్క ఇబ్బందులు వచ్చినాయి, లేకపోతే ఆ విమానాలు లేట్ అయినాయి అని చెప్పేసి దాన్ని మోడీ ప్రభుత్వానికి ఆపాదించటం అనేది అంత కరెక్ట్ కాదండి. అది ఇండిగో సమస్య ఏంటంటే వాళ్ళ ఇంటర్నల్ సమస్య, వాళ్ళ ఇంటర్నల్ అంతర్గత నిర్వహణ లోపం, కమ్యూనికేషన్ లోపం వల్ల ఇండిగో సమస్య ఉత్పన్నమైంది. దానికి సంబంధించి వెంటనే కేంద్ర ప్రభుత్వం, మన కేంద్ర విమానయాన శాఖ మంత్రి గారు రామ్మోహన్ నాయుడు గారు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రయాణికులకి వాళ్ళ యొక్క డబ్బులను కూడా 100% రిటర్న్ కంబ్యాక్ చేపిస్తున్నారు. అంటే ఈ గుత్తాధిపత్యం లేకపోతే ఇబ్బందులు వచ్చాయి కాదనేది కదా. ఈ ఇండిగో సంస్థకే గుత్తాధిపత్యం ఏమి లేదు కదండి. దేశంలో ఇండిగో సంస్థతో పాటు చాలా సంస్థల్లో విమానయాన రంగంలో ఒక 70% ఇండిగో చేతుల్లో ఉన్నాయని కదా. ఇప్పుడు ఇది ఇండిగో అనేది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ అండి. దీన్ని మొత్తం ఇండిగో సంస్థ హ్యాండ్ ఓవర్లోనే ఏమీ లేదు. దేశంలో ప్రైవేటైజేషన్ అనేది, అభివృద్ధి అనేది సహజంగా ప్రైవేటు పబ్లిక్, కొన్ని రంగాలు పబ్లిక్ రంగంలో ఉంటాయి, కొన్ని రంగాలు ప్రైవేట్ రంగంలో ఉంటాయి. ఔత్సాహవంతులు వ్యాపారాన్ని ప్రోత్సహించి దేశ యొక్క ఆర్థిక అభివృద్ధిలో, దేశం యొక్క జీడిపిని పెంచటంలో మన నరేంద్ర మోడీ గారు దేశంలో మన భారతదేశాన్ని ప్రపంచంలోనే 3వ ఆర్థిక వ్యవస్థగా రూపొందించటంలో ఆయన నిరంతరం పనిచేస్తూ ఉన్నారండి. అందులో భాగంగానే మీరు చూస్తున్నారు, ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు మన పైన 150% ట్యాక్స్ విధించినా కానీ ఎక్కడా కూడా మనం ఎరవకుండా, ఆ యొక్క ట్యాక్స్ భారం భారతీయులపైన, భారతీయ ప్రజలపైన పడకుండా కూడా ఈ దేశాన్ని ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందించటంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క పాత్ర మీకు తెలియంది కాదు, ఈ దేశ ప్రజలకు తెలియంది కాదు. హనుమంత్ యాదవ్ గారు, రాష్ట్రానికి వస్తే పరాకమణి కేసు సంబంధించి ఈ మధ్య జగన్ ఒక మాట అన్నారు, చాలా చిన్న దొంగతనం కదా అని. నిన్న పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించాడు. ఆయన పరాకమణిలో చోరీ జరిగితే చిన్నదంటారా, క్రైస్తవం జరిగితే జగన్ ఇలాగే స్పందించేవారా, న్యాయమూర్తి తీర్పుపై 120 మంది ఎంపీల అభిశంసన పిటిషన్ ఆక్షేపణీయం, హిందూ ఆచారాలపై చేస్తున్న దాడులపై ప్రతి ఒక్కరూ గలం విప్పాలి. ఇవి పవన్ కళ్యాణ్ మాటలు. అంటే బీజేపీకి మించి పవన్ కళ్యాణ్ తయారు చేశారు మీరు ఈ రాష్ట్రంలో. బీజేపీకి మించి ఉన్నది వాస్తవే కదండి. పరకామణిలో అంటే ఒకప్పుడు చెరుగు వీరాన్ని ఆదర్శం అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు సనాతన ధర్మమే ఆదర్శం అని చెప్పి తయారు చేశారు మీరు. ఇప్పుడు
పరకామణిలో జరిగినటువంటి ఒక దొంగతనాన్ని, అది చిన్నది కానీ పెద్దది కానీ జరిగింది దొంగతనం, దాన్ని చిన్న అంశంగా భావించినటువంటి మన ప్రతిపక్ష నేత అనకూడదేమో, మర్చిపోయా, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన యొక్క మైండ్ సెట్కి, ఆయన యొక్క భావ జాలానికి నిదర్శనం అండి. జగన్మోహన్ రెడ్డి గారు అతని యొక్క ఆలోచన విధానం ఏ రకంగా ఉంటుందో ఈ రాష్ట్ర ప్రజలు మరొక్కసారి తెలుసుకోగలిగారు. ఎలాంటి వ్యక్తి, ఎలాంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి మనం ముఖ్యమంత్రి చేసినవా అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారండి. ఇది చిన్న విషయమేగా, ఇంకొక విషయం మాస్క్ చిన్న విషయమే కానీ పాపం సుధాకర్ లాంటి డాక్టర్ని పాపం అన్యాయంగా పొట్టన పెట్టుకోవటం, ఇది ఒక దళితుడిని పార్సెల్ చేసి ఇంటికి డోర్ డెలివరీ చేయటం, అలాంటి ఎమ్మెల్సీని కూడా వెనకేసుకొని రావటం, అలాంటి ఎమ్మెల్సీని కూడా సస్పెండ్ చేయకుండా తన పార్టీలో అతనికి ప్రమోషన్లు ఇవ్వటం ఆయన యొక్క మైండ్ సెట్కి నిదర్శనం. రాష్ట్ర ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఆయన యొక్క మైండ్ సెట్ని మీరు ఇప్పటికైనా కానీ తెలుసుకోండి. ఆయన యొక్క మైండ్ సెట్కి తగ్గట్టే అతని యొక్క పనులు ఉంటాయి. కనుక పొరపాటునో గ్రహపాటునో ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలు తప్పు చేశారు. మరొక్కసారి జీవితంలో ఎప్పుడైనా కానీ అలాంటి తప్పు చేయకుండా ఈ రాష్ట్ర ప్రజలకి మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి నా నిజస్వరూపం ఏందో మీరు చూడండి అని మాటల ద్వారా తెలియజేసినందుకు జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలండి. సరే, పరాకమణి కేసు అలా ఉంటే ఈరోజు పేపర్లో మరో అంశం ఏమంటే, శ్రీవారిని దర్శించడానికి వచ్చిన ప్రముఖులకి కప్పే శాలువాలు పట్టు కాదు, దాని బదులు పాలిస్టర్ కొనుగోలు చేశారు అనేది. అది పట్టుకు బదులు పాలిస్టరు. శ్రీవారి సేవలో దగా 10 ఏళ్లలో 54.95 కోట్ల విలువైన శాలువాల కొనుగోళ్లు బయటపెట్టిన విజిలెన్స్ నివేదిక. అసలు వాళ్ళ యొక్క అవినీతి, వాళ్ళ యొక్క అసాంఘిక కార్యక్రమాలు శ్రీవారితో మొదలైతే శ్రీవారిలో ఉన్నటువంటి ఇదొక్కటే కాదండి, ఈ పట్టు వస్త్రాలలో కుంభకోణం, టికెట్లలో కుంభకోణం, అక్కడ ఉన్నటువంటి వసతుల్లో కుంభకోణం, అక్కడ ఉన్నటువంటి రెస్టారెంట్లు, హోటల్స్లు, అన్యమతస్తుల ప్రచారాలు, పైన మద్యం, మాంసం, ఎట్టనో ఈ రాష్ట్ర ప్రజలు ఎట్టనో మేల్కొని ఎట్టనో 5 సంవత్సరాలకే మహానుభావుడిని ఇంటికి పంపించారు. కానీ లేకపోతే ఏడుకొండలో వెంకటేశ్వర స్వామిని మనం ఆ స్వామి గురించి మనం ఈ రాష్ట్రంలో చాలా ఉద్యమాలు చేయాల్సి వచ్చేదనండి. కనుక అక్కడ జగన్మోహన్ రెడ్డి సాగించినటువంటి అరాచకాలు, అతని యొక్క భూమన కరుణాకర్ రెడ్డి సాగించినటువంటి అన్యమత ప్రచారాలు, ఈ వైవి సుబ్బారెడ్డి గారు చేసినటువంటి అక్రమాలు అంతా ఇంత కాదండి. వాళ్ళ యొక్క చేసినటువంటి అవినీతి అన్నిటిపైన, వాళ్ళ యొక్క పరిపాలనా కాలాలన్నిటిపైన ఒక సపరేట్గా సిట్ ఒకటేసి వాళ్ళు ఏమేం చేశారో మొత్తం కూడా ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఈ మన యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నానండి. ఈ పవన్ కళ్యాణ్ గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని పేటెంట్గా చేసుకున్నాడు. ఆయన నిజాలు మాట్లాడితే, వాస్తవాలు మాట్లాడితే ఇలా అంటం అనేది ఇది సరైన పద్ధతి కాదండి. ఎందుకోసమయ్యా అంటే హిందూ మతం చేస్తేనేమో మత ప్రచారం, ఇతర మతాలు చేస్తేనేమో చూసి చూడనట్టు ఉంటుంది. ఇది ఎక్కడ లాజిక్కో నాకు అర్థం కావట్లా. హిందువులు ఏదన్నా కానీ ఒకటే అకేషన్ చేయాలంటేనేమో 1,00,000 రూల్స్, మిగతా మతం వాళ్ళు చేస్తేనేమో పోనీలే అని చెప్పేసి సర్దుబాటు చేసేటటువంటి తత్వం. ఈ తత్వమే పోవాలండి. ఈ దేశంలో చూడండి, ఒక యాత్ర చేయాలి, ఒక శివాజీ ర్యాలీ చేయాలి, ఒక శ్రీరామనవమి శోభయాత్ర చేయాలి అంటే పర్మిషన్లు కావాలని చెప్పేసి 1,00,000 రూల్స్ పెడతారు. కానీ ఇంకొక మతం వాళ్ళు చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మత ప్రచారం చేసుకోవచ్చు. ఊర్లో